ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. బాపురావు గారు, రామ్ రామ్. రామ్ రామ్. మీరు శాసనసభ్యుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగానే కాకుండా విజ్ఞుడైన జ్ఞానవంతులైన వ్యక్తిగా కూడా చాలా గొప్ప వక్తగా కూడా ఈ జిల్లాలోని ప్రజలందరికీ సుపరిచితులు. ముఖ్యంగా ఆదిలాబాద్ బోత్ ఈ ప్రాంతంలో మీ ప్రసంగాలు విన్నవాళ్ళు చాలామందికి మీరు ఎంత ప్రభావవంతంగా మాట్లాడతారో బాగా తెలుసు. సాంస్కృతికమైన విషయాల పట్ల, ఆధ్యాత్మికమైన విషయాల పట్ల మీకు చాలా ఆసక్తి. దాని గురించి చిన్నప్పటి నుంచి గమనిస్తూ అనేక రకాలుగా అనేక మందితో మాట్లాడుతూ మీరు తెలుసుకున్న విషయాలు ఇవాళ ఒక గొప్ప పరిజ్ఞానంగా మీలో ఉన్నాయి, మీతో ఉంది ఆ పరిజ్ఞానం. అందువల్ల మన జిల్లాలో పవిత్రమైన శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో, ముఖ్యంగా తొలి పక్షంలో వచ్చే పండుగల్లో నాగుల పంచమి పండుగ చాలా ముఖ్యమైనది. ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు చాలా ప్రత్యేకంగా ఈ పండుగను జరుపుకుంటారు. బంజారాలు, గోండులు, లబాణాలు, పార్థీ వాళ్ళు, అట్లాగే మార్వాడీలు, మరాఠీ వాళ్ళు, తెలుగు మాట్లాడే ప్రజలు కూడా ఈ పండుగను జరుపుకుంటారు. కానీ ఆదివాసీలు అని చెప్పబడే జాతుల్లో ఈ పండుగకి ఇంకా చాలా ప్రాముఖ్యం ఉంది. వాళ్ళు దాన్ని ఇంకా ప్రత్యేకమైన శ్రద్ధతో, ప్రత్యేకమైన విన్యాసాలతో, ఉత్సాహంతో చేస్తూ ఉంటారు. నాగుల పంచమి పండుగ గురించి అనేకమైన విషయాలని మీతో తెలుసుకుందామని. అయితే భారతదేశంలోనే ఒక హిందూ ధర్మంలో ప్రతి మతంలో ప్రతి పండుగను ప్రతి భక్తి శ్రద్ధ జరుపుకుంటారు. కానీ ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా మా ప్రాంతంలో మాత్రం మేము ఆదివాసులు కానివ్వండి, ఇక్కడ ఉండే ఏ కులమైనా సరే, ఈ ప్రజలు రాళ్లకు, రప్పలకు, గుట్టలకు, నదులకు, చెట్లకు, ప్రాణులను ఎట్లా 33 కోట్ల దేవతలను పూజిస్తామో ఆ రకంగా మేము ఈ ప్రకృతిని పూజిస్తాం. మేము ప్రకృతిని సర్వం అనుకొని బతుకుతాం. మేము చుట్టూ ఉన్న ప్రాంతాన్ని, రాళ్లను, రప్పలను, గుట్టలను, ఈ వాతావరణాన్ని, ఆకాశానికి చూస్తూ రోజు మేము ఆనందంగా మా జీవితంలో సంతోషంగా ఉంటాం. అదే ప్రకృతిలోని అన్ని అంశాలతో మన జీవితం ముడిపడి ఉంది కాబట్టి మేము చెట్టును పూజిస్తాం, గుట్టను పూజిస్తాం, రాళ్లను పూజిస్తాం, పశువులను పూజిస్తాం. ఇవాడ పెద్ద పులి అంటాం, పెద్ద పులిని కూడా మేము పూజిస్తాం. పెద్ద పులి అంటే భయం అనుకుంటారు, కానీ భయములో భక్తి కూడా ఉంది. భయము ఉంది, భక్తి ఉంది. అలాగే నాగుపాము శివుని యొక్క మెడలో ఉన్న పాము కాబట్టి, తన జట చుట్టూ ఉన్న ఈ నాగుపాము కాబట్టి సర్పజాతిని ఇవాళ మేము పూజించే మా దగ్గర ఆ పద్ధతి ఉంది, ఆ సంస్కారం ఉంది, ఆ సాంప్రదాయం ఉంది. దాంట్లో ఈ శ్రావణ మాసంలో మొదటి పక్షంలో వచ్చే పంచమి నాడు నాగుల పంచమి అనే పండుగ తప్పకుండా పల్లెల్లో, పట్టణాల్లో, ప్రతి ఇంట్లో, ప్రతి కుటుంబంలో ఆ రోజు ఉదయాన లేచి శుభ్రంగా స్నానం చేసి, అలుకు పూతలు చేసి, చాలా మంచి పవిత్రమైన మనసుతో, హృదయంతో ఆ ఇంటిని పవిత్రంగా చేసి, మరి ఆ రోజు ఉదయాన్నే మరి నాగుల పంచమి పండుగ నాడు ప్రతి ఇంట్లో మేము అది జొన్న ఉంటుంది, ఆ ధాణి జార్ అంటాం మేము మా భాషలో. మరి ఆదివాసీ భాషల్లో కూడా దానికి వేరే సపరేట్ పేరు ఉంది, లేహజొన్న. లేహజొన్న అనేది మా గోండి భాషలో, ఆదివాసీ భాషలో ఉంటుంది. మేము ధాణి జార్ అని అంటాము. అది జొన్న, అది ఒక రకమైన జొన్న. మేము ప్రతి సంవత్సరము ఈ విత్తనాలు వేసేటప్పుడు, పంటలు వేసేటప్పుడు అది అక్కడ ఒకటి విత్తనం వేస్తే అదే ఒక 2 కిలోలు 5 కిలోలు, దాన్ని ఎక్కువ వేయలేరు. అది దానికే పనికి వస్తుంది. కాబట్టి అటువంటి తయారు చేసి శనగలు మంచిగా కాల్చి, మరి దాంట్లో బెల్లము, మరి పసుపుతో చేసిన దారము, పసుపు రంగుతో కలిపిన దారము, మరి నాగుపాము ఒక చిన్న ప్రతిమ, మరి టెంకాయ, అగరబత్తీలు, ఇవన్నీ తీసుకొని ఎక్కడ పాము పుట్ట ఉంటుందో గ్రామం యొక్క అవతల అక్కడ వెళ్ళి మరి భక్తి శ్రద్ధతో, మరి పుట్టలో పాము ఉందా లేదా, కానీ మా విశ్వాసం మాత్రం పుట్టలో పాము ఉన్నాడు, ఆ రోజు పాలు తాగుతాడు, మనం పాలు దాపిస్తున్నాం
నాగరాజును. మరి ఆ పాలు కూడా మామూలు ఈ పాకెట్ల పాలు ఇవాళ రేపు వస్తున్న పాలు కాదు. ఆవు పాలునే ఎక్కడైనా సరే, ఎంత దూరమైనా సరే, ఎవరింటికైనా సరే, ఎన్ని డబ్బులు పోయినా సరే, కానీ డబ్బులు తీసుకోరు. ఉదాహరణకు ఇవాళ ఆదిలాబాద్లో నేనున్న వాడకట్లో నా ఇంట్లో 40 ఆవులు ఉన్నాయి ఈరోజు కూడా. ఇది 23 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్నాయి ఆవులు. మా ఇంట్లో ఆవు పాలు రోజు ఉంటుంది. ఆవు పాలు, చల్ల, పెరుగు, నెయ్యి అన్నీ ఉంటుంది. ఇప్పుడు రేపు పంచమి నాడు మా ఇంట్లో మొత్తం వాడకట్టుకు మేము పాలు బయటనే పెట్టేస్తాం. ఆ రోజు మేము కూడా ఆ పాలను యూజ్ చేసుకోం. మాకు ఎంత కావాలో అంతే, మిగతాది మొత్తం ఇంటింటికి వచ్చిన వాళ్ళకు పంచేస్తాం. ఆ రకంగా కూడా మా యొక్క భక్తి ఏమిటంటే, మనమే కాదు మన పాలతో అందరూ పూజించబడాలా అనే ఆలోచనతో పాము పుట్ట దగ్గర వెళ్ళి మరి పవిత్ర నీరుతో నీరు జల్లి, మళ్ళీ కుంకుమ, గులాలు, మరి పసుపు చల్లిన తర్వాత ఆ యొక్క పసుపు దారం తీసుకుపోయి దాని మీద పెట్టేసి నైవేద్యం రూపంలో తీసుకుపోయిన ఈ లేహ జొన్నతో తయారైన శనగ, బెల్లం, ఇవన్నీ బెల్లం, శనగ అవన్నీ అక్కడ చల్లి మరి పాలు మంచి మనసుతో మొక్కి ఆ పాము పుట్టలో పాలు పోయడం భక్తితో. ఎందుకంటే నిజంగానే అతను నోరు తెరిచి ఉండొచ్చు, పాలు తాగుతున్న విశ్వాసంతో మరి ఇక్కడ ప్రజలు ఆ రకంగా పూజిస్తారు. వచ్చి పూజ చేసిన తర్వాత టెంకాయ కొట్టి అన్ని పూజ చేసిన తర్వాత ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి ఆ యొక్క ప్రసాదాన్ని ప్రతి ఇంటి సభ్యులను, కుటుంబ సభ్యులను అందరూ పంచిపెట్టి దాన్ని కూడా భక్తి శ్రద్ధతో తినడం. ఆ తర్వాత ఆ ఉదయాన్న మధ్యాహ్నం 12 గంటల వరకు ఎటువంటి వంటలు చేయరు. ఒక మూఢనమ్మకమో మరి విశ్వాసమో మరి భక్తియో భయమో. ఆ రోజు మనము ఉదయాన్నే మరి ఏదైనా వేడి వంటలు చేస్తే మరి పాముకు బాధ కలుగుతుందనే ఆలోచనతో చేయకుండా, మరీ ముఖ్యంగా దీంట్లో ఇంకో ఆడబిడ్డ కోసం, ఎదిగిన అమ్మాయి కోసం, మరి పెళ్ళి అయిన అమ్మాయి కోసం తప్పకుండా పెళ్ళి అయిన అమ్మాయిని ఆ సంవత్సరం మొదటి సంవత్సరం అదే సంవత్సరం పెళ్ళి అయిన అమ్మాయిని తప్పకుండా 3-4 డేస్ బిఫోరే ఇంటికి తీసుకురావడం. మరి ఈ అమ్మాయి ఆ అమ్మాయి వీళ్ళకు మరి ఉయ్యాల కట్టడం, చెట్లతో కానీ లేకపోతే పెద్ద దులాలు మరి ఏర్పాటు చేసి మరి ఆ రోజు దినమంతా రాత్రి వరకు కూడా ఉయ్యాల ఊగుతారు మహిళలు. ఇప్పుడు ఈ పూజ చేసి వచ్చే సమయంలో అక్కడి నుంచి పాటలు పాడడం కూడా మొదలవుతుంది కదా. పాటలు కొందరు భక్తిపరంగా కానీ ఇట్లా పెద్దగా పాటలు పాడటం కాకుండా అది చల్లుతూ వస్తారు. ప్రసాదం చేసిన ప్రసాదం చల్లుతూ వస్తారు. పాము ఏ రూపంలో వచ్చి తినవచ్చు అనే విశ్వాసం. దారంతా కొంత చల్లుతూ వస్తారు. అది వచ్చిన తర్వాత ప్రసాదం అందరికి ఇచ్చిన తర్వాత మళ్ళీ దీని వెనకబడతారు. ఇప్పుడు ఉయ్యాల కట్టడం, ఉయ్యాలను తయారు చేయడం, వేలాడదీయడం, ఇది కూడా ఒక ప్రక్రియ కదా. ప్రక్రియ తప్పకుండా. దానికి ప్రత్యేకమైన పాటలు ఉన్నట్టున్నాయి. ఆ పాటలు ఉన్నాయి. ఆ మహిళలు ఆ ఊగేటప్పుడు ఆ పాటలు కొన్ని ఉన్నాయి. ఆ పాటలు కూడా పాడతారు. మరి మధ్యాహ్నం తర్వాత పాడే పాటలు ఉన్నాయి, మగవాళ్ళు పాడే పాటలు కూడా. మగవాళ్ళు మామూలుగా పాడతారు టైంపాస్, కానీ అది భక్తిపరంగా కాకుండా వాళ్ళు కూడా ఉయ్యాల ఊగుతారు, కానీ అది వాళ్ళ కంపల్సరీ కాదు. మహిళలు మాత్రం అదే ఉయ్యాల ఊగడం మాత్రం మహిళలు ఎక్కువ పాటలు పాడటం తప్పకుండా. సరే. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం తర్వాత భోజనాలు, మంచి పిండి వంటలు ఆ రోజు. మధ్యాహ్నం తర్వాత కానీ భోజనాలు ఉండవు. మరి 1 గంట తర్వాత వంటలు చేయడం, మరి బంధువులకు పిలవడం, చుట్టాలకు పిలవడం, పక్క వాళ్ళ మిత్రులకు పిలవడం భోజనం కోసం. ఆ రోజు ప్రతి ఇంట్లో మరి పిండి వంటలు, మంచి భోజనాలు. ఏ రకాల పిండి వంటలు చేస్తారు? ఏ రకంగా అంటే ఎక్కువ శాతం ఇప్పుడు గోధుమ పిండితో మేము సీరా చేస్తాం. సీరా, దానికి గోర్మాట్లో మా బంజారా భాషలో, లంబాడా భాషలో లాప్సీ అంటారు. అది సేమియాలు. ఆ సేమియాలు మేము కొనుక్కోము. మేము వారం 10 రోజుల ముందు నుంచే గోధుమ పిండితో మేము సేమియాలు చేతులతో తయారు చేస్తాం మా ఇంట్లో. చేతుల మీదనే తయారు చేసి ఇట్లా ఒక ముద్ద తీసుకుంటారు, దాన్ని ఇట్లా చేసేసి ఎట్లా సన్నం ఎట్లయితుందో దాన్ని తెంపుకుంటూ పోతారు. ఇట్లా మళ్ళీ ఇట్లా చేసిన తర్వాత మళ్ళీ తెంపుకుంటూ పోతారు. అవిటి 3-4 డేస్ ఎండబెడతారు. కడక్ అయిన తర్వాత ఆ రోజు దాంట్లో బెల్లం వేసి వండుతారు మంచిగా. అది చాలా రుచికరమైన అది భోజనం.
ఇప్పుడు అన్ని కంపెనీలతో తయారవుతున్నాయి కాబట్టి అంత రుచి కూడా లేదు. కానీ అది ఒకటి, అన్నం పప్పు కూర శాకం ఒక స్వీటు ఇవన్నీ ప్రత్యేకంగా అంటే అది అదే సరే. అంటే భక్తి అంటే అది పవిత్రమైన. భోజనాలు అయిన తర్వాత మళ్ళీ ఉయ్యాల్లో కూడా మళ్ళీ ఊయాలు ఊగడం. పిల్లలైతే అసలు అన్నమే తినరు. ఇక నేను అదే మరి రెండవ రోజు ఆ పండుగ ఉండదు కాబట్టి భోజనం అయితే రోజు ఉంటుంది, 3 పూటలు ఉంటుంది, 4 పూటలు ఉంటుంది, ఎన్నిసార్లు తినచ్చు. ఎంతెంత ఎత్తులో కడతారు? చాలా ఎత్తులో కడతారు. మనలాంటి వాళ్ళు కొంచెం అది భయమే, కానీ చాలా ఎత్తులో కడతారు. ప్రతి గ్రామంలో ఉయ్యాల కూడా చాలా దూరం ఊగుతుంది. దూరం ఊగుతుంది. ఎంత అంటే అంత అది కొందరు ఛాలెంజ్ తీసుకొని కూడా ఊగే వాళ్ళు ఉంటారు. ఎంత ఎత్తుకుపోతాం అట్లా ఇవన్నీ చేస్తూ ఆ పండుగను మరి ఆడపిల్లల పండుగ ముఖ్యంగా ఇది. ఆడపిల్లలు కొత్త బట్టలు తీసుకొస్తారు. మనం పెళ్ళి అయిన అమ్మాయి కూడా బట్టలు తీసుకొస్తారు. ఒక ఊరిలో, ఒక బంజారా ఊర్లో లేక లబానా ఊర్లో ఎన్ని ఉయ్యాలలు వేస్తారంటారు? ప్రతి కుటుంబానికి ఒక ఉయ్యాల అంటే ఒక 4 ఇండ్లకు ఒకటి, ఒక లైన్కు ఒకటి, రెండవ లైన్లో ఇంకొకటి. వాళ్ళకు మాకు పడదనుకో, మాది మాకు సపరేట్. అది రాజకీయంగా వచ్చేస్తుంది. అది ఆ రకంగా ఉయ్యాల కడతారు, ఉయ్యాల ఊగుతారు, చాలా సంతోషంగా దినాన్ని గడుపుతారు. సాయంత్రం ఎప్పటిదాకా నడుస్తుంది ఇది? రాత్రి కూడా చేస్తారా? ఇప్పుడు అంటే 6-7 గంటల వరకు అయితే పండుగ అయిపోతుంది. కానీ కొందరు మాత్రం రాత్రి కూడా ఊగుతారు. ఇంకా అతను టైం దొరకదు కాబట్టి డేలో ఏదో పనికి వెళ్తాడు పాపం. ఏదో ఇప్పుడు కరెంటు దీపాలు పెట్టుకొని కూడా చేసుకుంటారు. ఆ రకంగా మరి ఆ రోజు మళ్ళీ ముఖ్యంగా ఇంకో మూఢనమ్మకమో మరి విశ్వాసమో భక్తియో చేనులో పని చేయరు. విశ్రాంతి దినం. ఎవరు చేనుకి వెళ్ళకూడదు అనే ఆలోచనతో ఇక్కడ మరాఠీ సమాజం కానివ్వండి, ఇక్కడ మా గోండ ఆదివాసీ సమాజం కానివ్వండి, లబానా సమాజం కానివ్వండి, లంబాడా సమాజం కానివ్వండి, పల్లెలో ఉండే ప్రతి జాతి కూడా భక్తి విశ్వాసంతో చాలా చక్కగా మంచి పండుగను చక్కగా ప్రతిరోజు పంటలు పండిస్తున్నాము, ప్రతిరోజు ప్రకృతిలో కొంత వెళ్ళి మనం దాని సహజ వ్యవహారానికి కొంత అడ్డంగా వస్తున్నాము. ఒకరోజైనా ఈ విషయాన్ని మానేయాలనే ఆలోచనతో మరి చాలా ఆనందంగా నవ్వుతూ ఆడుతూ పాడుతూ మంచిగా మాట్లాడుతూ మరి మగోళ్ళు కూడా ఎక్కడైనా గ్రామానికి మహాజన్ లేదా నాయక్ ఇంటి వద్ద కూర్చొని ఏదో మంచి చర్చలు, కథలు, పాండవ కథలు, పంచపాండవుల కథలు కానివ్వండి, ఇంకా ఏదో రామాయణ కథలు కానివ్వండి, ఇట్లా మాట్లాడడం. కొందరు ఏదో భజన కీర్తన కూడా చేసే పద్ధతులు కూడా కొన్ని గ్రామాలు ఉంటాయి. మొత్తానికి సాయంత్రానికి లేక రాత్రికి ఈ పండుగ సమాప్తం అవుతుంది. ఈ పండగకి తీజ్ పండుగకి పిలిచినట్టు చుట్టాలందరినీ పిలుచుకుంటారా? అమ్మాయిలు లేదు, ఇది పిలిచే పండుగ కాదు. ఓన్లీ పెళ్ళి అయిన అమ్మాయి, ఆ సంవత్సరం పెళ్లి చేసిన అమ్మాయిని మాత్రం తప్పకుండా తీసుకురావాలి. అమ్మాయిని పిలవలేదనుకో అది మహాపాపంగా భావిస్తాం. ఒకవేళ పిలిచిన తప్పుడు కొన్ని అల్లుళ్ళు ఇవాళ రేపు కావాలని పంపకుండా ఉంటే ఆ రోజు వాళ్ళ ఇంట్లో పండుగ సరిగా కాదు. బాధ, అది రోదన, అది వ్యధ. కుటుంబానికి ఆ రోజు పండుగ లాగా ఉండదు. నా బిడ్డ ఏం చేస్తుందో ఏమో, ఆ అమ్మాయి మనసు కూడా అక్కడ ఉండదు. వాళ్ళు ఎంత మంచి భోజనం చేసినా, ఆ రోజు ఎంత మంచి పండుగ చేసినా కూడా మనసంతా ఇక్కడే ఉంటుంది. అట్లా ఉండదు. 1-2% ఎక్కడ జరిగితే జరగచ్చు, కానీ అది మాత్రం జరగదు. కానీ అటువంటి పండుగ, అటువంటి విశ్వాసం, అటువంటి ఆలోచన, ఆ ప్రేమ, ఆ మర్యాద, ఇవన్నీ నిజంగా పల్లెల్లో ఇటువంటి ఆనందాన్ని మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. ఈ పండుగ మొదట్లాగా చేయగలుగుతున్నారా? కొంచెం ఈ చదువు ఎక్కువ అయిన తర్వాత తగ్గింది. చదువు చాలామంది అంటారు చదువుకోవాలి అంటారు. నిజంగా మేము కూడా నేను కూడా MA B.Ed చేసిన, మంచి చదువే చదివిన. నా స్థాయికి బట్టి చూస్తే నేను చాలా పెద్ద చదువే చదివిన. కానీ మరీ ఈ రోజుల్లో చదువే అన్నిటికీ మార్గం అనుకుంటున్నాం. కావచ్చు, అది నిజమే. కానీ కొన్ని సమయాల్లో ఒక్కొక్కసారి కొన్ని సమయం ఎట్లా వస్తుందంటే అప్పుడు బాధ అనిపిస్తుంది. నేను చదివించి తప్పు చేశానా? ఇప్పుడు ఆర్మీలో ఎక్కువ చదువుకున్న వాళ్ళకి తీసుకోరు, మీడియం చదువుకున్న వాళ్ళకే వాళ్ళు అపాయింట్మెంట్ చేస్తారు. ఎందుకంటే దానికి కొంచెం కారణం భేదం ఉంటుంది. ఈ తక్కువ చదివినోడు ఒకటే దేశభక్తి ఉంటుంది. దేశభక్తి గురించి చెప్పే మాటలే తన మైండ్లో ఉంటుంది. తను చంపడమే తప్ప నేను బతకాలా, నేను తప్పించుకోవాలనే ఆలోచన తనకు రాదు. అదే ఎక్కువ చదువున్నోడు
తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు తప్ప చంపే ప్రయత్నం చేయడు. ఇదేమో మరి మన చదువుల్లో లోపం అంటారా? అంటే ఎక్కువ చదివిన తర్వాత అతను అంటే తెలివి ఎక్కువ ఉంటుంది. తను ఎప్పుడైనా నేను ఏం సాధించాలా, ఏం సంపాదించాలా, కొంత స్వార్థ దృష్టి పెరుగుతుంది. అదే 8వ 9వ 10వ తరగతి చదివినాడు, ఫెయిల్ అయినాడు, పాస్ అయినాడు, ఆర్మీలో పోతాడు, పోలీసులో పోతాడు, అతను నిజంగా తనకు అటువంటి శిక్షణ కూడా ఇస్తారు దేశభక్తి గురించి. దేశభక్తి మీదనే ప్రేమ ఉంటుంది. యుద్ధంలో తను వెళ్తే తన యుద్ధంలో ఎదుటి వారిని చంపడమే తప్ప వేరే ఆలోచన రాదు అతనికి. బాగుంది. మీరు చాలా పరిశీలనతో అంతర్దృష్టితో చెప్తున్న విషయాలు ఇవి. ఏదేమైనా తక్కువ చదువుకున్నా ఎక్కువ చదువుకున్నా సమాజంతో కలిసి ప్రకృతితో మమేకమవుతూ సంబరంగా జరుపుకునే పండుగలు, దాంట్లో కష్టాలు సంతోషాలు అన్నిటి అభివ్యక్తి కూడా ఆ పండగల్లో ఉంటుంది. కాబట్టి బాధల అభివ్యక్తి, సంతోషం అభివ్యక్తి, ఎడబాటు అభివ్యక్తి ఇవన్నీ ఉంటాయి. మన కోరికల స్వరూపం కూడా ఆ పండగల ద్వారా ఆవిష్కృతం అవుతుంది. కాబట్టి పండగల్ని సామూహికంగా కుటుంబంతో కలిసి, సమాజంతో కలిసి, ఊరితో కలిసి చేసుకోవడంలో ఉన్న మంచి మేలు ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి. అది ఈ నాగుల చవితి పండుగలో కూడా ఆ లక్షణాలన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ పండుగను కూడా నిలుపుకుంటూ జరుపుకుంటూ ఉండాలి. దీని అంతరార్థాన్ని గమనిస్తూ ఉండాలి అన్న విషయాలు మీతో మాట్లాడడం వల్ల చాలా బాగా అవగతమైనాయి. శ్రోతలకు కూడా ఈ విషయం చాలా సంతోషం కలిగిస్తూ ఉండాలి. చాలా ధన్యవాదాలు బాపురావు గారు. థ్యాంక్ యూ. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.